ఎంజీ రీసెంట్ టైమ్స్లో లగ్జరీ ఫీచర్స్ అండ్ స్మార్ట్ లుక్స్తో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ కంపెనీ ఒక చైనీస్ కంపెనీ అని మీలో ఎంతమందికి తెలుసు? 1924లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిన ఈ ఎంజీ కంపెనీ సుమారు 100 సంవత్సరాల కాలంలో ఎన్నో కంపెనీస్ చేతులు మారుతూ ఫైనల్గా చైనీస్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది. 2019 టైంకి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోంచి చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి. కానీ అదే టైంలో ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ఈ ఎంజీ కంపెనీ చాలా తక్కువ టైంలోనే, అండ్ అది కూడా వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ కార్తోనే ఇండియన్ మార్కెట్లో మంచి సక్సెస్ కొట్టారు. అయితే ఎంజీ కంపెనీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా స్టడీ చేయగలిగింది? ఒక చైనీస్ కంపెనీ అయ్యుండి కూడా ఇండియన్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎంజీ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1919లో ఇంగ్లాండ్లో ఉన్న విలియం మోరిస్ అనే వ్యక్తి మోరిస్ కార్స్ అనే కంపెనీని స్థాపించారు. 1921లో ఈ కంపెనీలోకి సిసిల్ కింబర్ అనే వ్యక్తి జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యారు. ఆయన ఈ కంపెనీని డెవలప్ చేయడం కోసం కేవలం ఒక జనరల్ మేనేజర్గా మాత్రమే పని చేయకుండా తనే సొంతంగా కొన్ని కొత్త మోడల్ కార్స్ని తయారు చేసి ఈ కంపెనీ పేరు మీద అమ్మేవారు. ఈ కంపెనీ కార్స్ అన్ని ఒక గ్యారేజ్ నుండి డెలివరీ ఇవ్వడం వల్ల దానికి మోరిస్ గ్యారేజ్ అనే పేరు వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో చాలా మంది అమెరికన్ సోల్జర్స్ యుద్ధంలో భాగంగా యూరప్ వెళ్లారు. వీళ్ళంతా యూరప్లో ఉన్న టైంలో అక్కడ ఎంజీ కంపెనీ తయారు చేస్తున్న స్పోర్ట్స్ కార్స్ చాలా ఫేమస్ అయ్యాయి. వాటి పెర్ఫార్మెన్స్కి బాగా అట్రాక్ట్ అయిన ఈ అమెరికన్ సోల్జర్స్ యుద్ధం ముగిశాక యూరప్లో ఉన్న ఈ ఎంజీ కార్స్ని కొనుక్కుని అమెరికాకి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇలా అమెరికన్ మార్కెట్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అయిన ఎంజీ కంపెనీ చాలా తక్కువ టైంలోనే అమెరికా నుండి విపరీతంగా డిమాండ్ పెరిగి ఎంజీ కార్స్ని ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో అమెరికా నెంబర్ 1గా మారిపోయింది. అంటే మీరే ఆలోచించండి, ఎంజీ కంపెనీ కార్స్ని అమెరికన్స్ ఎంతగా ఇష్టపడేవారో. 1952లో ఇంగ్లాండ్కి సంబంధించిన 2 మేజర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కలిసి బ్రిటిష్ మోటార్ కార్పొరేషన్ని స్థాపించాయి. అవే మోరిస్ అండ్ ఆస్టిన్. అప్పటికి ఎంజీ కంపెనీ కూడా ఈ మోరిస్ కంపెనీలో భాగమే. 1952 తర్వాత ఎంజీ కంపెనీ సుమారు 10 సార్లు తన ఓనర్షిప్ని మార్చుకుంటూ వచ్చింది. అంటే ఒక పెద్ద కంపెనీ ఎంజీని కొన్న తర్వాత ఒకటి ఆ పెద్ద కంపెనీయే వేరే కంపెనీలో కలిసిపోయేది, లేదా ఎంజీనే వేరే కంపెనీకి అమ్మేసేది. ఇలా సుమారు 60 సంవత్సరాల పాటు ఎంజీ కంపెనీ నిలకడ లేకుండా వాళ్ళ ఓనర్షిప్ని మార్చుకుంటూ వచ్చింది. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఒకసారి ఈ టైం లైన్ అబ్జర్వ్ చేయండి. 1952 నుండి 1990 వరకు ఎంజీ కంపెనీ ఎంతమంది ఓనర్స్ని చేంజ్ చేసిందో. సో ఫైనలీ ఆల్మోస్ట్ 2001 టైంకి ఎంజీ కంపెనీ ఫైనాన్షియల్గా చాలా బ్యాడ్ పొజిషన్కి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మూతపడే సిచ్యువేషన్లో ఉన్న ఎంజీ కంపెనీని 2005లో చైనాకి చెందిన నాన్జింగ్ ఆటోమొబైల్ గ్రూప్ కొనేసి ఎంజీని తనలో కలిపేసింది. కానీ అన్ఫార్చునేట్లీ ఎంజీ కంపెనీని కొన్న 2 సంవత్సరాల్లోనే ఈ నాన్జింగ్ ఆటోమొబైల్ కంపెనీ చైనీస్ గవర్నమెంట్ కంపెనీ అయిన SAICలో కలిసిపోయింది. అంటే షంఘాయి ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్. ఇది చైనీస్ గవర్నమెంట్ చేతిలో ఉండే ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీ. సో ఇలా 1919లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిన ఈ ఎంజీ కంపెనీ ఆల్మోస్ట్ 90 సంవత్సరాల పాటు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి మరెన్నో కంపెనీస్ చేతులు మారుతూ ఫైనల్గా చైనీస్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే చైనీస్ గవర్నమెంట్ చేతిలో ఉన్న ఈ SAIC గ్రూప్ అండర్లో చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ IM, మెక్సాస్, రైజింగ్ ఆటో, సన్విన్, రోవి ఎట్సెట్రా. ఇప్పుడు ఎంజీ కంపెనీ కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో టాప్ 3 ఆటోమొబైల్ మార్కెట్స్ చైనా, అమెరికా అండ్ ఇండియా. అయితే చైనాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన ఈ SAIC ఆల్రెడీ చైనా అండ్ అమెరికాలో వాళ్ళ కార్స్ అమ్ముతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి మిగిలిన బిగ్గెస్ట్ ఆటోమొబైల్ మార్కెట్ ఇండియా. సో ఇండియన్ మార్కెట్లోకి SAIC కంపెనీ వాళ్ళ ఎంజీని దింపాలని డిసైడ్ అయింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ అయినా ఒక కొత్త దేశంలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అంటే డైరెక్ట్గా వాళ్ళ కార్స్ని అక్కడ లాంచ్ చేయరు. దానికంటే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు ఎంటర్ అవ్వబోయే దేశంలో ఆటోమొబైల్ మార్కెట్ ఎలా ఉంది, అక్కడ కస్టమర్స్ ఎలాంటి కార్స్ ఇష్టపడతారు, ఆ దేశంలో వాళ్ళ కాంపిటీటర్ కంపెనీస్ ఎవరు అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్తో పాటు ప్రతి పాయింట్ని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తారు. ఎంజీని ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇమీడియట్గా ఇండియన్ కంపెనీస్తో పోటీ పడకుండా స్లో అండ్ స్టడీగా గ్రో అవుతూ
కస్టమర్స్లో ఒక మంచి బ్రాండ్ నేమ్ బిల్డ్ చేసుకుని లాంగ్ టర్మ్లో ఇండియన్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలన్నదే ఎంజీ కంపెనీ యొక్క మేజర్ ఫోకస్. అంతేకాని కంపెనీ పెట్టిన 2 ఇయర్స్లోనే ఇంత మార్కెట్ షేర్ రావాలి, ఇంత రెవెన్యూ రావాలి అండ్ ప్రాఫిట్స్ రావాలని ఎంజీ కంపెనీ ఇనీషియల్గా ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోలేదు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఎంజీ కంపెనీని రన్ చేస్తుంది ఎస్ఏఐసి గ్రూప్. దాని దగ్గర చాలా డబ్బు ఉంది. సో వాళ్ళ కార్ లాంచ్ చేసిన దేశంలో వాటిని సక్సెస్ చేయడం కోసం ఎస్ఏఐసి గ్రూప్ ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది, అవసరమైతే ఎంత లాస్ అయినా భరిస్తుంది. సో అందుకే ఎస్ఏఐసి కంపెనీ ఏ దేశంలో వాళ్ళ కార్స్ ని లాంచ్ చేసినా ఇమీడియట్ సక్సెస్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ గెయిన్ కోసం ట్రై చేస్తుంది. సో దీనిలో భాగంగానే ఎంజీ కంపెనీ 2017లో ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది స్టాఫ్ని సెలెక్ట్ చేసి ఎంజీ కంపెనీ ఇండియాలో ఒక టీంని హైర్ చేసుకుంది. ఆ టీంతో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ని అనాలిసిస్ చేపించిన తర్వాత వాళ్ళు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ యొక్క కరెంట్ సిచ్యువేషన్తో పాటు అక్కడ గెలవడానికి అవసరమైన కొన్ని స్ట్రాటజీస్ సజెస్ట్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, మార్కెట్ షిఫ్ట్ టువర్డ్స్ ఎస్యూవీస్. అంటే ఇండియాలో ఎక్కువగా ఉండేది మిడిల్ క్లాస్ వాళ్ళే. సో ఈ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ 5 to 10 lakh ప్రైస్ రేంజ్లో ఉండే హ్యాచ్ బ్యాగ్స్ని వీళ్ళు ఎక్కువగా కొంటారు. సో అప్పటికే ఎంజీ కంపెనీ దగ్గర చాలా రకాల హ్యాచ్ బ్యాగ్ మోడల్స్ ఉన్నాయి. వాటిలో ఇండియన్ మైండ్ సెట్కి సూట్ అయ్యే కార్ని సెలెక్ట్ చేసి ఎంజీ కంపెనీ దాన్ని ఇండియాలో లాంచ్ చేయాలనుకుంది. కానీ ఎంజీ కంపెనీ ఇండియాలో హైర్ చేసుకున్న టీం దీనికి ఒప్పుకోలేదు. బికాస్ ఈ పర్టికులర్ ప్రైస్లో అండ్ హ్యాచ్ బ్యాగ్ సెగ్మెంట్లో ఇండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ పోటీ పడటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ ఎంజీ కంపెనీ వాళ్ళ హ్యాచ్ బ్యాగ్ని ఇండియాలో లాంచ్ చేసినా వాళ్ళకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు కాబట్టి వాటిని ఇండియాకి ఇంపోర్ట్ చేస్తే వాటి ప్రైజెస్ పెరిగిపోతాయి. అప్పుడు ఆ ప్రైస్ సెగ్మెంట్లో లీడర్స్గా ఉన్న మారుతి సుజుకి అండ్ హ్యుండై లాంటి కంపెనీస్తో ఎంజీ పోటీ పడలేదు. సో దీని కారణంగానే ఎంజీ ఇండియా టీం హ్యాచ్ బ్యాగ్ని లాంచ్ చేయడానికి ఒప్పుకోలేదు. అండ్ లాస్ట్ 5 yearsగా ఇండియాలో కార్ సేల్స్కి సంబంధించిన డేటా అనలైజ్ చేసి ఎంజీ టీం నోటీస్ చేసిన విషయం ఏంటంటే ఇండియాలో ఎస్యూవీస్కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 2019 టైంకి హ్యాచ్ బ్యాగ్స్తో పోలిస్తే ఎస్యూవీ సెగ్మెంట్లో కాంపిటీషన్ పెద్దగా లేదు. సో ఇదే సరైన ఎంట్రీ లెవెల్ ప్రొడక్ట్ అని గమనించిన ఎంజీ టీం ఇండియన్ మైండ్ సెట్కి సెట్ అయ్యేలా ఎస్ఏఐసి గ్రూప్ అండర్లో ఉన్న అన్ని కంపెనీ ఎస్యూవీస్ని స్టడీ చేసి ఫైనల్గా ఇండియాలో లాంచ్ చేయడానికి ఒక ఎస్యూవీని సెలెక్ట్ చేసింది. అదే బౌజూన్ 530. దీనికి ఎంజీ లోగో వేసి ఇండియాలో ఎంజీ హెక్టార్గా రిలీజ్ చేశారు. స్ట్రాటజీ నెంబర్ 2, ఆఫరింగ్ మోర్ ఫీచర్స్ దాన్ కాంపిటీటర్స్. 2019లో ఎంజీ హెక్టార్ లాంచ్ అయ్యే టైంకి మెయిన్లీ ఈ కార్కి కాంపిటీషన్గా ఉన్న ఇండియన్ ఎస్యూవీస్ మహీంద్రా స్కార్పియో అండ్ ఎస్యూవీ 500. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో టాటా హ్యారియర్ అండ్ కియా సెల్టోస్ ఉన్నప్పటికీ 2019లో అవి ఎంజీ హెక్టార్కి కాంపిటీషన్ కాదు. ఎందుకంటే హ్యారియర్ అండ్ సెల్టోస్ కూడా సేమ్ ఇయర్లో ఇవి ఎంజీ హెక్టార్తో పాటే రిలీజ్ అయ్యాయి. సో ఎంజీకి మెయిన్ కాంపిటీటర్ అయిన మహీంద్రా ఎస్యూవీస్ని బీట్ చేయడానికి ఎంజీ కంపెనీ వాళ్ళ కార్ నిండా ఫీచర్స్తో నింపేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 టైంకి ఇండియన్ కార్స్లో ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బేస్ మోడల్ కార్స్లో లగ్జరీ ఫీచర్స్తో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎంజీ కంపెనీ వాళ్ళ బేస్ మోడల్ కార్లో కూడా తన కాంపిటీటర్ కంపెనీస్ కంటే ఎక్కువ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసేది. అండ్ బేస్ మోడల్ నుండి టాప్ మోడల్కి వెళ్ళేటప్పటికి 25 సేఫ్టీ ఫీచర్స్తో పాటు 50 కనెక్టింగ్ ఫీచర్స్ని కూడా ఎంజీ వాళ్ళ హెక్టార్లో ఇన్స్టాల్ చేసింది. వాటిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఐస్మార్ట్ టెక్నాలజీ. ఈ ఐస్మార్ట్ టెక్నాలజీ కోసం ఎందుకు డిస్కస్ చేయాలంటే ఫారెన్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ కార్స్ని లాంచ్ చేసేటప్పుడు ఇండియన్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అప్పటి వరకు ఇండియన్ కార్స్లో లేని ఏదో ఒక కొత్త ఫీచర్ని ఇన్స్టాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కియా సెల్టోస్లో హెడ్సప్ డిస్ప్లే ఉన్నట్టే ఎంజీ హెక్టార్లో ఐస్మార్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే కార్లో ఉన్న సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ని ఇంటిగ్రేట్ చేసి దాన్ని మీ ఫోన్లో ఉన్న ఎంజీ మొబైల్ యాప్కి కనెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ ఫోన్ని యూజ్ చేసే మీ కార్కి సంబంధించిన 50+ ఫీచర్స్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. 2019 టైంకి ఈ ఐస్మార్ట్ టెక్నాలజీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ కంపెనీ ఎంజీఏ. అందుకే ఈ ఎంజీ హెక్టార్ కార్ని ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నెట్ కార్ అంటారు. అంటే మీ స్మార్ట్ ఫోన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఈ కార్ని కూడా ఇంటర్నెట్ యూజ్ చేసి మీ మొబైల్తో అంతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వీటితో పాటు 10.4 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్ అండ్ రీసెంట్గా ఇండియన్స్ ఎంతగానో ఇష్టపడుతున్న సన్ రూఫ్ని కూడా ఈ కార్లో ఇన్స్టాల్ చేశారు. సో ఫీచర్స్లో మాత్రమే కాదు ఈవెన్ లుక్స్లో కూడా తన కాంపిటీటర్ కంపెనీస్ కంటే ఎంజీ హెక్టార్ ఒక బీస్ట్లా కనిపిస్తుంది.
బికాస్ 2019 టైంకి ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న అన్ని కార్స్ కంటే ఎంజీ హెక్టార్ యొక్క లెంత్ అండ్ హైట్ రెండూ కూడా ఎక్కువే. అయితే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎన్ని ఫీచర్స్ ఆఫర్ చేసినా, ఎంత అట్రాక్టివ్ లుక్స్ ఉన్నా ఎంజీ అనేది ఒక కొత్త కంపెనీ అండ్ అది కూడా ఇది ఒక చైనీస్ కంపెనీ. సో కస్టమర్స్ నమ్మకం గెలుచుకోవడమే ఈ కంపెనీకి చాలా పెద్ద టాస్క్. సో దీనికోసం ఈ కంపెనీ ఒక జీనియస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. అదే స్ట్రాటజీ నెంబర్ 3, గెయినింగ్ ట్రస్ట్ విత్ ఎక్సెసివ్ వారంటీ. సో కస్టమర్స్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఎంజీ కంపెనీ ఎంజీ షీల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దీన్ని యూజ్ చేసుకుని 5 years వారంటీ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ లాంటి ఎక్స్ట్రా సర్వీసెస్తో పాటు మెయిన్గా ఒక కస్టమర్కి తన కొన్న కార్ నచ్చకపోతే బైబ్యాక్ ప్లాన్ ద్వారా ఎంజీ కంపెనీయే 3 years తర్వాత 60% ప్రైస్కి కస్టమర్ నుండి ఆ కార్ని బైబ్యాక్ చేస్తుంది. సో ఈ ప్లాన్స్ అన్నీ ఎంజీ కంపెనీకి కస్టమర్స్లో నమ్మకాన్ని పెంచడంలో చాలా హెల్ప్ అయ్యాయి. ఇన్ని స్మార్ట్ ఫీచర్స్ అండ్ అట్రాక్టివ్ రోడ్ ప్రెజెన్స్ ఉండటంతో పాటు కస్టమర్స్కి పెట్రోల్, డీజిల్ అండ్ హైబ్రిడ్ లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఎంజీ కంపెనీ వాళ్ళ హెక్టార్ని లాంచ్ చేసినప్పుడు ఈ కార్కి విపరీతంగా క్రేజ్ జనరేట్ అయింది. అండ్ జస్ట్ 8 monthsలోనే ఈ కంపెనీ 50,000కి పైగా బుకింగ్స్ పూర్తి చేసుకుంది. సో ఈ డిమాండ్కి సరిపడా కార్స్ని తయారు చేయడానికి ఎంజీ కంపెనీ ఇండియాలో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కట్టకుండా గుజరాత్లో ఉన్న చెవర్లెట్ కంపెనీ ప్లాంట్ని కొనేసి దాన్ని డెవలప్ చేసి అందులో ఎంజీ కార్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో ఇలా ఈ కంపెనీ స్టార్ట్ అయిన కేవలం 2 సంవత్సరాల్లోనే ఇండియన్ మార్కెట్లో ఓవరాల్గా ఎంజీ కంపెనీ 1% మార్కెట్ షేర్ సంపాదించింది. సో ఇక్కడ మార్కెట్ షేర్ తక్కువ ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఈ కంపెనీ వాళ్ళ సేల్స్లో ఆల్మోస్ట్ 10 to 13% గ్రో అవుతుంది. అండ్ ఎస్యూవీ సెగ్మెంట్లో అయితే ఎంజీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో ఫైనలీ ఎంజీ కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణమైన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఇంటర్నేషనల్గా బిజినెస్ చేసే చాలా కంపెనీస్ వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్లోనే తీసుకుంటాయి అండ్ కింద స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ ఇచ్చే సజెషన్స్ని పెద్దగా పట్టించుకోవు. కానీ ఎంజీ అలా కాదు. వాళ్ళు ఇండియాలో హైర్ చేసుకున్న టీం ఏం సజెస్ట్ చేసినా ఎంజీ కంపెనీ వాటిని ప్రాపర్గా అనలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసింది. బికాస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ బిజినెస్ చేసేటప్పుడు మనకంటే ఎక్కువగా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకే అక్కడ మార్కెట్ కండిషన్స్ కోసం బాగా తెలుస్తుంది. ఈ విషయంలో ఎంజీ ఇండియా టీం ఎంజీకి చాలా హెల్ప్ చేసిందనే చెప్పాలి. చాలా కంపెనీస్ బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతాయి. అంటే చిన్న కార్స్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్యూవీస్ని లాంచ్ చేస్తాయి. కానీ ఎంజీ కంపెనీ దీనికి రివర్స్లో వెళ్ళింది. అంటే బాటమ్ అప్ అప్రోచ్ కాకుండా టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అయ్యి కస్టమర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న హ్యాచ్ బ్యాక్స్ని కాకుండా ఫ్యూచర్లో కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఎస్యూవీస్ని లాంచ్ చేసి ఎంజీ కంపెనీ ఇండియాలో స్లో అండ్ స్టడీగా గ్రో అవుతుంది. అర్థమైందా? సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మోరీస్ గ్యారేజ్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.